హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ సన్మాన యోగం. ఈ కథను రాసిన వారు శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. సుకావ్యుడు అనేవాడు జనకారణ్యంలోని గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. తన పాండిత్యంతో రాజును మెప్పించాలని రాజధానికి వస్తే రాజదర్శనం దుర్లభమైంది. జీవనోపాధికి దారితోచని సమయంలో అతడికి జగన్నాథుడు అనే పండితుడు తన ఇంట ఆశ్రయం ఇవ్వడమే కాక తన కూతురునిచ్చి పెళ్లి కూడా చేశాడు. సుకావ్యుడు అక్కడే స్థిరపడి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ రోజులు వెళ్ళబుచ్చసాగాడు. అయితే ఎప్పటికైనా రాజాశ్రయం పొందాలి అన్న అతడి కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. అలా కొన్నేళ్లు గడిచాయి. ఈ వ్యవధిలో సుకావ్యుడు ప్రజాయనం అనే కావ్యాన్ని రచించాడు. జగన్నాథుడు ఆ కావ్యాన్ని చదివి, నీ కావ్యం అద్భుతంగా ఉన్నది, ఇది నీకెంతో పేరు తెచ్చిపెడుతుంది, కానీ అందుకు ప్రచారం కావాలి, ప్రచారానికి రాజాశ్రయం కావాలి అన్నాడు. సుకావ్యుడు రాజాస్థాన కవిని కలిస్తే ఆయన ఆ కావ్యాన్ని చదివి, రాజు ప్రజలకు దేవుడు, నువ్వు నీ కావ్యంలో ప్రజలను రాజుకు దేవుళ్ళని చేశావు, ఇది పాపం, పాపానికి రాజు ఆశ్రయం లభించదు, ఇప్పుడే కాదు ఇంకెప్పుడు నువ్వు ఈ దరిదాపులకు రావద్దు అని హెచ్చరించి పంపేశాడు. జరిగింది విన్న జగన్నాథుడు, నీ కావ్యం గొప్పగా ఉన్నదని గ్రహించిన ఆస్థాన కవి అసూయతో నీకు రాజదర్శనం కలగకుండా చేశాడు, నువ్వు ఇక రాజు ఆశ్రయం లేకుండానే పేరు తెచ్చుకోవాలి అన్నాడు. ఇది జరిగిన వారం రోజులకు నాగపురం నుంచి రవీంద్రుడు అనే దూరపు బంధువు రాజధానికి వచ్చి జగన్నాథుడు ఇంట బస చేశాడు. మాటల సందర్భంలో సుకావ్యుడి విషయం తెలిసి, మా ఊళ్ళోని కీర్తికాముకుడు బాగా డబ్బు సంపాదించాడు, ఇప్పుడు పేరు ప్రతిష్టల కోసం అతను తాపత్రయపడుతున్నాడు, మీ అల్లుడు ఆయనను కలిస్తే ప్రయోజనం ఉండవచ్చు అని జగన్నాథుడికి చెప్పాడు. సుకావ్యుడు నాగపురం వెళ్ళి కీర్తికాముకుడిని కలుసుకుని విషయమంతా దాచకుండా చెప్పాడు. కీర్తికాముకుడికి పేరు తెచ్చుకోవాలన్న ఆశ ఉన్నప్పటికీ డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. పైగా ప్రజలే రాజుకు దేవుళ్ళని చెప్పే కావ్యాన్ని సన్మానిస్తే రాజుకు తన మీద కోపం కూడా రావచ్చు అని భయపడ్డాడు. ఆ మాట పైకి అనకుండా అతడు సుకావ్యుడితో, నాకు కవిత్వం గురించి అంతగా తెలియదు, యోగపురంలోని ప్రముఖ వ్యాపారి జనవంద్యుడు సాహితీ ప్రియుడు, నువ్వు అతన్ని కలిస్తే ప్రయోజనం ఉండవచ్చు అన్నాడు. కీర్తికాముకుడు అలా చెప్పడంలో మర్మం ఉంది. జనవంద్యుడు వైభవంగా జీవిస్తూనే పరోపకారి సాహితీ ప్రియుడు అని పేరుగాంచాడు. డబ్బుండగానే సరిపోదు, జనవంతుడు లాంటి అభిరుచి కూడా ఉండాలి అని చుట్టుపక్కల జనం చెప్పుకునేవారు. కీర్తికాముకుడికి పరోపకార గుణము లేదు, సాహిత్యం పట్ల అభిరుచి లేదు. తను చేయలేనివి చేస్తున్న జనవంతుడు అంటే మాత్రం అసూయతో రగిలిపోయేవాడు. అతనికి చెడ్డ పేరు తేవాలనుకున్నాడు. ఇప్పుడు జనవంతుడు సుకావ్యుని సన్మానిస్తే రాజుగారి కోపం వస్తుంది, సన్మానించకుంటే జనవంతుడి సాహితీ ప్రయత్నం అబద్ధం అని తనే ప్రచారం చేయొచ్చు. ఇది కీర్తికాముకుడి దురాలోచన. అయితే సాహితీ ప్రియుడైన జనవంతుడు సుకావ్యుడి ప్రజాయన కావ్యం చదివి ముగ్ధుడై అతడికి ఘనంగా సన్మానం చేసి 10,000 వరహాలు కానుకగా ఇచ్చాడు. ప్రజాయనం ప్రజాదరణ పొందింది. మహాకవిగా సుకావ్యుడికి, గొప్ప సాహితీ పోషకుడుగా జనవంతుడికి పేరొచ్చింది. అది తెలిసిన మహారాజు వాళ్ళిద్దరినీ పిలిపించి ఘన సన్మానం చేశాడు. ఇది ఊహించని కీర్తికాముకుడు మానసికంగా దెబ్బతిన్నాడు. ఇలా ఉండగా 25 ఏళ్ల ప్రాయంలో ఊరు వదిలి వెళ్ళిన సంచారుడు విదేశాలకు వెళ్ళి అక్కడ బాగా డబ్బు సంపాదించి వృద్ధాప్యాన్ని తన వాళ్ల మధ్య గడపాలని తిరిగి నాగపురానికి వచ్చాడు. అప్పటికి కీర్తికాముకుడు తప్ప సంచారుడికి బంధువులు ఎవ్వరూ లేరక్కడ. సంచారుడి వద్ద బాగా డబ్బున్నదని తెలియడంతో ఆయన్ను కీర్తికాముకుడు తన ఇంటికి పిలిచి విందు భోజనం పెట్టాడు. అందుకు సంతోషించిన సంచారుడు, ఇప్పుడు నా వద్ద కావలసినంత డబ్బు ఉన్నది, దానికి తగ్గ పేరు ప్రఖ్యాతులు లేవు, ఏం చేస్తే బాగుంటుందంటావు అని అడిగాడు. డబ్బు ఖర్చు పెట్టాలే కానీ అదెంత పని, నిన్నగాక మొన్న జనవంద్యుడు అనే వ్యాపారి సుకావ్యుడు అనే కవిని సన్మానించి సాహితీ పోషకుడని ప్రజల మన్ననలు పొందడమే కాక రాజుగారి నుంచి కూడా ఘన సన్మానం పొందాడు. నువ్వు కూడా సుకావ్యుడి కావ్యాన్ని అంకితం పుచ్చుకుని సన్మానించావంటే నీ పేరు నలుదిశలా మారుమోగిపోతుంది అన్నాడు కీర్తికాముకుడు. సంచారుడు అందుకు సమ్మతించడంతో కీర్తికాముకుడు సుకావ్యుడిని పిలిపించి, నేను
నీకు జనవంద్యుడి గురించి చెప్పడం వల్లే కదా నీకు ఇంత పేరు వచ్చింది. ఇప్పుడు మరొక కావ్యం రచించి మా బంధువైన సంచారుడికి అంకితమిచ్చి ఆయన సన్మానం స్వీకరించు అన్నాడు. సుకావ్యుడు అందుకు అంగీకరించి మనుషులకు మాత్రమే కాకుండా సకల జీవరాశులకు ప్రకృతి ఎన్ని రూపాల్లో సహకరించి సహాయపడుతున్నదో వివరిస్తూ ప్రకృతి పురాణం అనే కావ్యాన్ని నేనిప్పుడు రచిస్తున్నాను. అది మరో పక్షం రోజుల్లో పూర్తి కాగలదు అని చెప్పి వెళ్ళాడు. కొంతసేపు అయ్యాక కీర్తికాముకుడు సంచారుడితో సుకావ్యుడిని సన్మానించడంతో పాటు సుందర ప్రదేశంలో ఒక గొప్ప భవనం నిర్మించి దానికి మీ వంశం పేరు పెడితే మీ కీర్తి శాశ్వతంగా నిలబడుతుందనుకుంటాను అన్నాడు. ఆలోచన బాగానే ఉంది, మరి భవనం ఎక్కడ నిర్మిద్దామంటావు అని అడిగాడు సంచారుడు. మన నదీ తీరంలో చాలా అందమైన పెద్ద స్థలం నాకు సొంతంగా ఉన్నది, దాన్ని మీకు అమ్ముతాను, అక్కడ నిర్మించవచ్చు అన్నాడు కీర్తికాముకుడు. సంచారుడు అందుకు అంగీకరించి ఆ స్థలాన్ని కొని వెంటనే చదును చేయడానికి అక్కడ ఉన్న చెట్ల మొత్తాన్ని నరికించడం మొదలుపెట్టాడు. పక్షం రోజులు గడిచాక పిలుపు రావడంతో సుకావ్యుడు నాగపురం వెళ్ళి అక్కడ దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందాడు. సంచారుడు తాను నిర్మించ తలపెట్టిన భవనం గురించి చెప్పి, నీ కావ్యం ప్రకృతి పురాణం పూర్తి అయిందా? సన్మాన కార్యక్రమం ఎప్పుడు ఏర్పాటు చేయమంటావు అని అడిగాడు ఉత్సాహంగా. కావ్యం పూర్తి కావచ్చింది, అయినా దాన్ని తమకు అంకితం ఇవ్వలేను అన్నాడు సుకావ్యుడు. ఎందుకు? నీకు సన్మానము, నీ కావ్యాన్ని ప్రచారము అవసరం లేదా అని అడిగాడు. పక్కనే ఉన్న కీర్తికాముకుడు కాస్త ముందుకు వచ్చి ఆశ్చర్యంతో, ప్రజాహృదయాలలో ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందింప చేయడానికి నేను ప్రకృతి పురాణం రచిస్తున్నాను అని తెలియగానే జనవంద్యుడు యోగపురం నుంచి నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. అందులోని పద్యాలను చదువుతుండగా ఆయన విని తన్మయత్వం చెందాడు. దాని నుంచి అతను పొందిన స్ఫూర్తితో ఇకపై సాహితీ పోషణతో పాటు ప్రకృతి పరిరక్షణకు కూడా పాటు పడగలను అని మాట ఇచ్చాడు. అలాంటి వారికి అంకితం ఇస్తేనే నా కావ్యానికి సార్థకత సిద్ధిస్తుందని భావిస్తున్నాను. అందుకే నా కావ్యాన్ని జనవంతుడికి అంకితం ఇవ్వాలని నిర్ణయించాను అన్నాడు సుకావ్యుడు. ఆ మాటల్లో నిజం ఉందని గ్రహించిన సంచారుడు, చక్కటి నిర్ణయం తీసుకున్నావు. సాహిత్య పోషణతో పాటు అందులోని మంచి విషయాలను ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యం. అదే కవికి నిజమైన సన్మానం. కేవలం పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడే నాలాంటి వాళ్లకు నీ వంటి గొప్ప కవులకు సన్మానించే యోగం లభించదు. నిజమైన సాహితీ ప్రియులకే అది సాధ్యం. ఇక్కడ మరికొన్ని ఫలవృక్షాలు నాటించి పెంచుతాను. దానికి ప్రకృతి పురాణ వనం అని పేరు పెట్టి ప్రకృతి పరిరక్షణకు నా చేతనైన కృషి చేస్తాను. నువ్వు జనవంతుడికి నీ కావ్యాన్ని అంకితం ఇచ్చే రోజును చెప్పావంటే కీర్తి కాముకుడిని వెంట పెట్టుకుని నేను సన్మాన సభకు వస్తాను అన్నాడు. సుకావ్యుడు సంతోషంగా అక్కడ నుంచి రాజధాని నగరానికి బయలుదేరాడు. కథ సమాప్తం. తరువాతి కథ మనిషి డబ్బు. ఈ కథను రాసిన వారు శ్రీ బూర్ల నాగేశ్వరరావు గారు. ఒక ఊర్లో శ్రీమంతుడు అనే గుణవంతుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. పైపెచ్చు తల్లిదండ్రులను పోగొట్టుకుని చిన్నతనంలోనే దిక్కులేనివాడు కూడా అయ్యాడు. అప్పుడు అతని మేనమామ చేరదీసి తన ఇంటి కట్టుబాట్లతో పెంచాడు. అతని మేనమామ భార్య ఆదిలోనే అతని చదువు మాన్పించి ఇంటి పనికి పెట్టింది. శ్రీమంతుడి మేనమామకు సుందరి అనే కూతురు ఉండేది. శ్రీమంతుడు సుందరి ఈడు జోడుగా ఉండటం చూసి ఇద్దరూ భార్యాభర్తలు కావాలని నలుగురు అనుకునేవారు. శ్రీమంతుడికి ఏమాత్రం బాధ కలిగినా సుందరి జాలిపడినట్టుగా కనబడేది. ఆమెకు తనపై ఆపాటి ప్రేమ ఉన్నందుకు శ్రీమంతుడు ఉబ్బి తబ్బిబ్బయ్యేవాడు. సుందరికి యుక్త వయసు వచ్చినాక శ్రీమంతుడితో చనువు తగ్గిపోయింది. ఆమెలో ఈ మార్పు చూసి శ్రీమంతుడు ఏమంత కలవరపడలేదు. సుందరి తన తల్లికి భయపడి పెడగా ఉంటున్నదని, ఆమెకు తన మీద ప్రేమ తగ్గలేదని గ్రహించాడు. అతనికైతే సుందరి మీద ప్రేమ చాలా ఎక్కువయింది. ఒకసారి సుందరి ఒంటరిపాటున ఉండటం చూసి వెనక నుంచి శ్రీమంతుడు చప్పుడు కాకుండా వెళ్ళి ఆమె కళ్ళు మూశాడు. వంటగది నుంచి వస్తున్న సుందరి తల్లి ఇది చూసి అగ్గి మీద గుగ్గిలం అయిపోయి పెరట్లో ఉన్న తన భర్తను పిలిచి, వయసులో ఉన్న పిల్లలతో సరసాలా, రేపు దాని పెళ్ళి ఎలా అవుతుంది అంటూ శ్రీమంతుణ్ణి నానా మాటలు అంది. అదేమిటత్తయ్యా, దాన్ని మరెవరో పెళ్లి చేసుకోవడం ఏమిటి నేనుండగా అన్నాడు శ్రీమంతుడు వింతగా చూస్తూ. లేవు మరి, తిన్నది వంట పట్టి నిక్షేపంలా ఉన్నావు. ఈసారి పిల్లని తాకి చూడు, చేతులు వెరగొట్టి బయటికి గంటిస్తాను, ఏమనుకున్నావు
అంటూ సుందరిని రెక్క పట్టుకుని లోపల ఈడ్చుకుపోయింది తల్లి. అంతేనా మామయ్య అన్నాడు శ్రీమంతుడు తన మేనమామకేసి తిరిగి. ఒరేయ్, సుందరి ఊసెత్తామంటే మక్కలు ఇరుగుతాయి. తన దూరకంత లేదు మెడకగుడలు అన్నట్టుంది నీ వ్యవహారం. నీకు గతి లేకనే కదా నా ఇంట్లో ఉంటున్నావు. నిన్ను పెళ్లి చేసుకుంటే దానికి ఏం పెడతావురా అన్నాడు మేనమామ. శ్రీమంతుడు తన మేనమామకు ఎన్నో విధాలు చెప్పి చూశాడు. మనిషికి మంచితనం ప్రధానం కానీ డబ్బు కాదన్నాడు. సుందరిని తాను ప్రేమిస్తున్నాను అన్నాడు. ప్రేమతో ఇల్లు వాకిలి తిండి తిప్పలు వస్తాయిట్రా. మంచితనం గుక్కెడు గంజి కూడా పోయేదు. ఈ మెట్ట వేదాంతం నా దగ్గర చెప్పకు. డబ్బు తర్వాతే ఇవన్నీను అన్నాడు మేనమామ. శ్రీమంతుడి పౌరుషం వచ్చి, సరే మావయ్య, నా రక్తం ధారపోసైనా సరే డబ్బు సంపాదించి సుందరిని దక్కించుకుంటాను. డబ్బు సంపాదించలేకపోతే నా ముఖం నీకు చూపించను. ఒక్క ఏడాది వ్యవధి ఇవ్వు. ఈలోగా సుందరికి పెళ్లి మాత్రం తలపెట్టకు అన్నాడు సెలవు పుచ్చుకుంటూ. నువ్వు లక్షలు సంపాదించటము, నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయటము రెండూ జరిగేవేలే అన్నాడు మేనమామ వెటకారంగా. ఇల్లు విడిచి వెళ్ళినాక శ్రీమంతుడికి డబ్బు సంపాదించడం ఎంత కష్టమో తెలిసి వచ్చింది. ఎంత కష్టపడి పనిచేసినా తిండికే సరిపోతున్నది. డబ్బులు మిగిల్చేది ఎలా? శ్రీమంతుడికి జీవితం మీదనే విరక్తి లాంటిది కలగసాగింది. మానవత్వం మీద, మంచితనం మీద నమ్మకం పోసాగింది. ఒకరోజు రాత్రి శ్రీమంతుడు ఎవరింటి అరుగు మీదో పడుకుని ఉండగా ఇద్దరు ముసుగు ధరించిన దొంగలు ఎవరి ఇల్లో దోచింది మూట కట్టుకుని వీధి వెంట వస్తూ అతనికి కనిపించారు. శ్రీమంతుడు వెంటనే అరుగు మీద నుంచి లేచి గబగబా పోయి వారికి అడ్డంగా నిలబడ్డాడు. దొంగల్లో ఒకడు, ఏరా బతకాలని లేదా అని శ్రీమంతుడిని అడిగాడు. ఒళ్ళు తెలియని కోపంలో శ్రీమంతుడు వాడిని దవడ మీద బలం కొద్దీ చరిచాడు. ఆ దెబ్బకు వాడు నేల కరిచి మూలగ సాగాడు. అది చూసి రెండో వాడు వణికిపోయాడు. మర్యాదగా చెప్పండి, ఈ డబ్బు ఎక్కడిది? మీకు ఎలా వచ్చింది? మీరెందుకు ఇలా నీచంగా బతుకుతున్నారు అని శ్రీమంతుడు దొంగలను అడిగాడు. దానికి రెండో దొంగ, అదేమిటి బాబు, డబ్బు ఎవరు సంపాదించినా నీతిగా నియమంగా సంపాదించలేరు. ఈ మాటే మీరు డబ్బు గల వాళ్ళని అడిగితే వాళ్ళు మాత్రం ఏం చెప్పగలరు? తప్పు బాబు, ఎంత డబ్బున్నది అని అడగాలే కానీ ఎలా వచ్చింది అని అడగరాదు. డబ్బు సంపాదించగలవాడి ముందు సంపాదించలేనివాడు నీచంగానే బతకాలి. మరి చేసుకున్న పెళ్ళాం కూడా డబ్బు సంపాదించమంటుందే కానీ ఫలానా విధంగా సంపాదించు అనదు. నీకింకా డబ్బు సంగతి తెలియదులాగా ఉంది బాబు. దీని ముందు మంచితనం మాట ఎత్తితే బిగదీసుకుంటుంది అన్నాడు. శ్రీమంతుడు కొంచెం ఆలోచించి, డబ్బు నాకు కావాలి, కొంచెం కాదు లక్షలు కావాలి, నన్ను మీలో చేర్చుకుంటారా అన్నాడు. దొంగనవి, మాలో ఎంతమంది చేరినా ఇంకా చోటు ఉండనే ఉంటుంది. ఖాళీ లేదు అనటానికి ఇదేమైనా ఉద్యోగమా బాబు? నీలాంటి గుండె బలం కలవాడు మాతో చేరితే ఇంకా మాకు కావాల్సింది ఏముంది? లక్షలు కాదు కోట్లు కూడా గణించవచ్చు. ఆలస్యం ఎందుకు, వెళ్దాం పదా అన్నాడు. అలా శ్రీమంతుడు దొంగగా మారి తన ధైర్య సాహసాలతో దొంగలకు నాయకుడై ధనవంతులను దోచి ధనరాశులను దొంగల రహస్య స్థావరానికి చేర్చాడు. దొంగగా మారిన అతనిలో మానవత్వం చావలేదు. ఒకసారి అతనికి సుందరిని చూడాలి అనిపించింది. తన అనుచరులు నలుగురు గట్టి వాళ్ళను వెంటబెట్టుకుని అందరూ పెద్ద మనుషుల దుస్తులు ధరించి సుందరి ఊరు వెళుతూనే ఆ రాత్రి సుందరికి పెళ్లి కాబోతున్నదని తెలుసుకున్నాడు శ్రీమంతుడు. రాత్రి పొద్దుపోయి ముహూర్తం. సుందరి ఇల్లు బంధువులతో కిక్కిరిసి ఉన్నది. శ్రీమంతుడు పెళ్లి కొడుకును అతని తండ్రిని చూసి నిర్ఘాంతపోయాడు. వాళ్ళు పచ్చి దొంగలు. వాళ్ళను లోకడ శ్రీమంతుడు తాను దోచుకోబోతున్న పెళ్లి పందిరిలో పెళ్లి కొడుకు తండ్రిగాను చూసి ఉన్నాడు. తన మేనమామ ధన వ్యామోహంతో సుందరి గొంతు కోయబోతున్నాడు. కర్తవ్యం ఏమిటో అప్పటికప్పుడే నిర్ణయించి తన అనుచరులు నలుగురు ఏం చేయవలసింది చెప్పాడు శ్రీమంతుడు. పెళ్లి తంతు ఆరంభమైంది. మంత్రాల గొడవ, బాజాల చప్పుడు, అడావుడి ఇచ్చాయి. పెళ్లి కూతుర్ని వెనక గదిలో ఉంచారు. దగ్గర ఎవరో ముత్తైదువ ఉన్నది. శ్రీమంతుడు అనుచరుడు వచ్చి, నిన్ను పిలుస్తున్నారమ్మా అని ఆమెను తీసుకుపోయాడు. ఒంటరిగా ఉన్న సుందరిని మరొకడు, మీ బావ వచ్చాడు తల్లి, ఒక్క మాట మాట్లాడిపో అంటూ ఇంటి వెనక్కు తీసుకుపోయాడు. పురోహితుడు పెళ్లి కూతురు రావాలి అని కేక పెట్టాడు. కానీ పెళ్లి కూతురు జాడ ఎవరికీ తెలియదు. పెళ్లి సంబరం అంతలోనే ఆందోళనగాను పెడబబ్బలుగాను మారింది. నలుగురు పెళ్లి కూతురుని వెతుక్కుంటూ ఊరి మీద పడ్డారు. ముహూర్తం తప్పిపోయింది. అందరూ అలసిపోయి నిద్రలకు పడ్డారు. పెళ్లికొడుకు తండ్రి ఏం చేస్తారో శ్రీమంతుడు సరిగ్గా ఊహించి తెల్లవారుజామున వాళ్ళ పెళ్లివారిని దోచుకు పారిపోతూ ఉంటే
తన అనుచరులతో వాళ్ళను అటకాయించి పట్టుకుని దొంగ సొమ్ముతో సహా ఆ ఇద్దరిని బంధించి తన మేనమామ ఇంటికి తెచ్చాడు. అదే సమయంలో శ్రీమంతుడి అనుచరుడు ఒకడు సుందర్ని కూడా తెచ్చాడు. మామ, నన్ను కాదని సుందర్కి చాలా గొప్ప సంబంధమే తెచ్చావే అన్నాడు శ్రీమంతుడు. నాకు బుద్ధి వచ్చిందిరా బాబు, నువ్వు దేవుడల్లే సమయానికి అడ్డుపడకపోతే నిష్కారణంగా పిల్ల గొంతు కోసి ఉండేవాణ్ణి అన్నాడు శ్రీమంతుడి మేనమామ. చేసిన ప్రయత్నాలు వృధా కాకుండా, బంధువులకు నిరాశ కలగకుండా సుందరి తండ్రి తన కూతుర్ని అదే ముహూర్తానికి శ్రీమంతుడికిచ్చి పెళ్లి చేసేశాడు. శ్రీమంతుడు దొంగతనాలు మాని సుందరితో పాటు మేనమామ ఇంటిని సుఖంగా ఉండిపోయాడు. కథ సమాప్తం. తరువాతి కథ బంగారం చేసే విద్య. ఈ కథను రాసిన వారు శ్రీమతి వసుంధర గారు. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్లలోనూ సూచనలను తప్పక తెలపండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? సీనయ్య, సీతయ్య సామాన్య కుటుంబీకులు. వాళ్లకు బంగారాన్ని తయారు చేసే విద్య సాధించాలని ఆశ ఉండేది. కనిపించిన ప్రతి బైరాగిని వాళ్ళు, నీకు బంగారం చేసే విద్య తెలుసా అని అడిగేవాళ్ళు. కొన్నాళ్లకు వాళ్ళతో ఒక బైరాగి, ఆ విద్య మా గురువు గారికి తెలుసు, ఆయన ఊరవతల కొండల్లో ఉంటారు అన్నాడు. వెంటనే వాళ్ళు బైరాగి గురువు వద్దకు వెళ్ళి నమస్కరించి తమ కోరిక బయటపెట్టారు. గురువు మందహాసం చేసి, బంగారం చేసే విద్య నాకు తెలుసు, కానీ గురుదక్షిణ కింద ఒక్కొక్కరి వద్ద 5 బంగారు కాసులు తీసుకుని కానీ ఆ విద్య చెప్పను. గురుదక్షిణ ఇచ్చుకుంటే కానీ విద్య ఫలించదు అన్నాడు. సీనయ్య, సీతయ్య తమ వద్ద ఉన్న డబ్బుతో 5 బంగారు కాసులు కొని గురువును కలుసుకున్నారు. ఆయన వారిచ్చిన బంగారం తీసుకుని, మీకొక మంత్రం చెబుతాను, దాన్ని కంఠస్థం చెయ్యండి, కాగితం మీద రాస్తే దాని ప్రభావం పోతుంది అంటూ వారికి ఒక కఠినమైన శ్లోకం చెప్పాడు. సీతయ్య ఆ శ్లోకాన్ని తేలిగ్గానే కంఠస్థం చేసుకున్నాడు. కానీ సీనయ్యకు నోరు తిరగలేదు. స్వామి, బంగారం చేసే విద్య నాకు అబ్బేలాగా లేదు అన్నాడు అతను విచారంగా. గురువు ఒక క్షణం ఆలోచించి, నీ దురదృష్టానికి నేనేం చేయగలను? అయితే ఒక చిన్న సహాయాన్ని మాత్రం చేయగలను. ఇప్పుడు ఎలాగూ సీతయ్య మంత్ర ప్రభావాన్ని పరీక్షించాలి. ఆ పరీక్షలో వచ్చే బంగారాన్ని నువ్వు తీసుకో అన్నాడు. తర్వాత ఆయన సీతయ్యతో, ఈరోజు శుక్ల నవమి, ఇక నుంచి శుక్ల నవమి నాడే బంగారం చేయాలి. అంటే నెలకు ఒక రోజు అన్నమాట. అది కూడా ఒకే ఒకసారి. ఈ నియమాలు పాటించకపోతే మాత్రం నీకు మంత్రం ఏమీ పని చెయ్యదు అన్నాడు. ఆయన 2 సేర్ల పాలు పట్టే పిడతను తెచ్చి దాన్ని ఇసుకతో నింపి దాని మీద ఆకులు కప్పి సీతయ్యను కళ్ళు మూసుకుని మంత్రం పఠించమన్నాడు. సీతయ్య మంత్రపఠనం ముగించి పిడత మీద ఆకులు తీసి చూస్తే పిడకలో ఇసుకకు బదులు దగదగా మెరిసే బంగారు కాసులున్నాయి. గురువు ఆ పిడతను సీనయ్యకి ఇచ్చాడు. అందులోని బంగారు చూడగానే సీనయ్య కళ్ళు మెరిశాయి. దానితో తన జీవితం అంతా సుఖంగా వెళ్ళిపోతుందనుకున్నాడు. ఆ తర్వాత గురువు వాళ్ళిద్దరినీ ఉద్దేశించి, నాయన్లారా, నేనిక్కడ ఎంతో కాలం ఉండను. మీకు ఏవైనా సందేహాలుంటే ఈ గుహకు రండి. మీకు సందేహ నివృత్తి అయ్యే ఏర్పాటు నేను చేస్తాను. ఇక వెళ్ళిరండి అన్నాడు. ఆయన వద్ద సెలవు పుచ్చుకుని సీతయ్య, సీనయ్య తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళారు. సీనయ్య తన బంగారు పిడతకు ఒక వాసన కట్టి దాన్ని రహస్యంగా ఒక రాత్రి వేళ తన దొడ్లో పాతిపెట్టాడు. సీతయ్య మళ్ళీ శుక్ల నవమి కోసం ఆత్రంగా ఎదురుచూసి ఆ రోజు రాగానే తన ఇంట్లో ఉన్న పెద్ద గంగాళం నిండా ఇసుక నింపి దాని మీద ఆకులు కప్పి కళ్ళు మూసుకుని గురువు చెప్పిన మంత్రం పఠించాడు. ఆ తర్వాత ఆకులు తీసి చూస్తే గంగాళంలో ఇసుక యథాతథంగా ఉంది. గంగాళాన్ని కెలికి కుళ్ళగించి బోర్లించి ఎంత వెతికినా ఆ ఇసుకలో బంగారం నలుసొంత కూడా లేదు. సీనయ్య ఇంటికి కంగారుగా పరిగెత్తాడు. అంతా విన్న సీతయ్య, నువ్వు మంత్రం తప్పుగా చదివి ఉంటావు. ఒకంతటా నోరు తిరిగే మంత్రం కాదు కదా అది అన్నాడు. సీతయ్య తనకు మంత్రం తప్పు లేకుండా వచ్చును అన్నాడు. నువ్వు అత్యాశకు పోకుండా ఉండవలసింది సీతయ్య. నీకు పిడితేడు బంగారం చాలకపోయిందా? పోనీలే, నేను మాత్రం 2 సేర్ల బంగారం ఏం చేసుకుంటాను, ఒక సోలేడు నీకు ఇస్తాలే అన్నాడు సీనయ్య.
అతను తాను పాతిపెట్టిన పిడతను తవ్వి తీసి వాసన విప్పి చూస్తే అందులోని నాణ్యాలు మెరవటం లేదు. దాన్ని వాళ్ళిద్దరూ కంసాలికి చూపారు. చిచి, ఇది బంగారం ఎందుకయింది? ఒక బంగారు నాణ్యంతో ఇలాంటివి 10,000 చేయొచ్చు అన్నాడు కంసాలి. మిత్రులిద్దరూ మోసం గురించి తెలుసుకోవాలని కొండ గుహకు పరిగెత్తారు. అక్కడ ఎవరూ లేరు, కానీ ఒక ఉత్తరం మీద చిన్న రాయి బరువు పెట్టి ఉన్నది. అందులో ఇలా ఉన్నది: నాయన్లారా, మంత్రాలతో ఏ వస్తువు బంగారం కాదు. కష్టం చేయకుండా ఎవరికీ బంగారం లభ్యం కాదు. కానీ కష్టపడకుండా బంగారం చేయటానికి ఒకే ఒక మార్గం ఉన్నది. అదేమంటే, తెలివితేటలు ఉన్నవాడు ఇతరుల తెలివి తక్కువతనాన్ని బంగారంగా మార్చవచ్చు. ఇదే నాకు తెలిసిన బంగారం చేసే విద్య. బంగారం చేయటానికి మీరు మీకంటే తెలివి తక్కువ వాళ్ళని వెతుక్కోండి. ఇదే నేను మీకు ఇయ్యగల సలహా అని. కథ సమాప్తం. తర్వాతది కథా శీర్షిక పోటీ. ఇప్పుడు చెప్పబోయే చిన్న మినీ కథకు ఒక పేరు పెట్టి మీరు కామెంట్లో పెట్టండి. రేపు పెట్టబోయే వీడియోలో దాని పేరు మీకు చెప్పబడుతుంది. ఇక కథలోకి వెళ్దామా? 10 మంది వర్తకులు చాలా డబ్బు గడించి అరణ్య మార్గంలో వస్తూ ఉండగా సాయుధులైన 3 గజ దొంగలు వారిని ఎదిరించి వారి డబ్బుతో పాటు వారు ఒంటి మీద దుస్తులు కూడా కాజేసి వారికి పుట్టగోచీలు పెట్టించి, వీరు నృత్యం చేయండి, మమ్మల్ని ఆనందింప చేయండి అని ఆజ్ఞాపించి ఆయుధాలు పక్కన పెట్టి నేల మీద కూర్చున్నారు. నిరాయుధులైన వర్తకులు విధిగా దొంగలు చెప్పినట్టు చేయవలసి వచ్చింది. అయితే వాళ్ళు 10 మంది ఉన్నారు, దొంగలేమో 3. వాళ్ళు తమ ఆయుధాలను కింద కూడా పెట్టారు. ఇది గమనించిన ఒక గడుసు వర్తకుడు ఇలా పాడుతూ నృత్యం చేయసాగాడు: 3 ముళ్ళ 9 మిగిలేది 10, 3 ముళ్ళ 9 మిగిలేది 10, 3 ముళ్ళ 9 మిగిలేది 10 అంటూ. ఇదేదో వర్తకుల పాట అనుకున్నారు దొంగలు. కానీ మిగతా వర్తకులు దాని అర్థం గ్రహించి 3 జట్లుగా చీలిపోయి సమయం చూసి దొంగల మీద ముగ్గురేసి చొప్పున పడి పట్టుకున్నారు. పాట పాడినవాడు గుడ్డలతో 3 దొంగల చేతులను కాళ్లను కట్టేసి ఈడ్చుకుపోయి రాజుగారికి అప్పగించారు. ఈ చిన్ని కథకు టైటిల్ ఏం పెడితే బాగుంటుందో ఆలోచించి మీరు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.